మకర రాశి వారికి డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, మీకు అదృష్టం రేపటి రోజున ఎలా పట్టబోతుంది, అలాగే హఠాత్తుగా 3 గంటల 35 నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి మీ ఇంట్లో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే షాక్ అవుతారండి. ఈ రాశి వారికి కేవలం వీరి మాటలు వచ్చేసి కేవలం జ్యోతిష్యంగా కాకుండా ఒక గొప్ప సానుకూల శక్తిని, ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలని, మీలో నిద్రను మేల్కొలపాలని నేను ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కోబోయే కొన్ని కీలకమైన సంఘటనలు ఆధారంగా, గ్రహ సంచారాల విశ్లేషణ ఆధారంగా ఈ వీడియో మీకు అందించబడుతుంది. కాబట్టి ఈ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ప్రతి మాట కూడా మీ జీవితానికి సంబంధించినదే. చివరి వరకు ఓపికగా చూస్తేనే, వింటేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, మీ జీవితం రేపటి రోజున ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనే విషయం మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం అండి. ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇంకొంతమంది చూస్తారనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల. రేపటి రోజున మకర రాశి వారికి జరగబోయేటువంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారు ఎంత సున్నితమైనటువంటి, ఎంత విశాలమైనటువంటి హృదయం కలిగిన వారో వారి మాటలు మనం చెప్పలేం. ఎంత పేరుకపోయినటువంటి భారాన్ని మీ ఆత్మను నిరంతరం తొలిచివేస్తున్నటువంటి అంతు చిక్కని ప్రశ్నలకు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా మౌనంగా అనుభవిస్తున్నటువంటి ఆవేదనకు, ఆందోళనకు, ఎవరితోనూ పంచుకోలేనటువంటి సంఘర్షణలు నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మీ జీవితం ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపుకు లోనైనట్లుగా ఎంతో సాఫీగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి మీ ప్రయాణం ఒక పెను తుఫాన్లో చిక్కుకున్న నావలా మీకు అనిపిస్తుంది కదండి. ఎటు చూసినా కూడా గందరగోళం, ఏమిటో తెలియనటువంటి ఒక అభద్రత భావం, చివరికి మీ మీద మీకే ఒక అపనమ్మకం ఏర్పడినటువంటి ఏదైనా సరే పరిస్థితి మీకు ఇప్పుడు వేస్తున్నటువంటి అడుగులు సరైనవేనా, నా నిర్ణయాలు నన్ను నా గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తాయా, అసలు ఈ సమాజంలో, ఈ కుటుంబంలో, నా కుటుంబంలో నా స్థిరత్వం అనే ప్రశ్నలు రాత్రింబగలు మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి కదండి. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు. అయితే చింతించకండి. అసలు ఈ రాబోయే రేపటి రోజున మీ గ్రహాల ఆధారంగా చూసుకునే ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడబోతుంది. మీ జీవితంలో ఎటువంటి సానుకూల తరంగాలు ప్రవేశించబోతున్నాయి, ఈ విషయాలను కూడా తెలుసుకోబోతున్నాం. మీ రాశి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, ఊహించని అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయనే పూర్తి అంశాలను మనం ఇప్పుడు తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి. ఒక విషయం బలంగా గుర్తుంచుకోండి. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సాధారణమైనటువంటి జాతకులు ఎంత మాత్రం కారు. మీరు మహాజాతకులు. మీ జీవితం నిజంగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం, ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో, గొప్ప ఆశయాలతో, మానవతా విలువలతో నిండిపోయినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం మీది. అందుకే మిమ్మల్ని జ్యోతిష శాస్త్రంలో చాలా చక్కగా నిండుకుండతో పోలుస్తూ ఉంటారనమాట. అంటే నిండుకుండ ఎప్పుడు కూడా తొలగకుండా ఉంటుంది కదా. మీ మనసు కూడా ఎప్పుడు కూడా అలా గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఒక నిండుకుండలాగా మీరు ఉంటారని అలా పోలుస్తారనమాట. ఇంకా భవిష్యత్తును ముందుగానే దృష్టిలో ఉంచుకుంటారండి. పక్కవారి కష్టాన్ని చూసి అసలు తట్టుకోలేరనమాట. వారికి ఎంత కష్టం వచ్చినా నేను కూడా వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయం చేయాలి అనేటువంటి ఒక భావనను తప్పకుండా ఏర్పరచుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఒక్కసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా, మీ ప్రాణ స్నేహితులుగా అంగీకరిస్తే కనుక వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా వెనకాడరన్నమాట. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే, మంచి జీవితాన్ని అలసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే అంత సులభంగా మీరు క్షమించలేరు. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారనమాట. ఈ యొక్క మకర రాశి వారు చూడడానికి ఎంత ఆకర్షణీయంగా, ఎంత ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక అనర్విచితమైనటువంటి నిజాయితీ, వీరి కళ్ళలో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారిగా కలిసిన వారికి కూడా వీరి వ్యక్తిత్వాన్ని, మీ పరిగెత్తి చెందినటువంటి మాట తీరుకు ఇట్టే ఆకర్షితులు కూడా అయిపోతారని చెప్పుకోవచ్చు. మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు, అనుభవిస్తున్నటువంటి మీ మానసిక క్షోభకు మూల కారణం బయట ఎక్కడ లేదంటే అది మీలోనే దాగి ఉంటుంది. అంటే మీ గ్రహస్థితిలో, మీ జాతక చక్రంలో దాగి ఉందన్నమాట. శని భగవానుడు మిమ్మల్ని ఒక కఠినమైన పరీక్షకు గురి చేస్తున్నాడు. డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలియజేస్తాడు ఆ భగవంతుడు. కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళలో కట్టినట్టుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడనమాట. తప్పకుండా మీకు రేపటి రోజున అద్భుతమైనటువంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి. తెల్లారితే మీ జీవితంలో అద్భుతమైనటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఉద్యోగస్తులకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఎన్నో లాభాలను తప్పకుండా గడిస్తారని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా
రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అంటే మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయడానికి సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు మీ బాధ్యతలను చాలా నిబద్ధతతో, శక్తితో నిర్వహించే రోజు ఇది. అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త అయితే వహించండి. వ్యాపారస్తులకు మీ పదవ ఇంట్లో గ్రహ సంచారం కారణంగా ప్రాముఖ్యత లభిస్తుంది. మీ వ్యూహాలను చాలా తెలివిగా అమలు పరుస్తారు. కొత్త ఒప్పందాల కోసం చర్చలు జరపడానికి ఇది మంచి రోజు. అయితే పెట్టుబడులు లేదా పెద్ద ఆర్థిక లావాదేవీల విషయంలో రెండో స్థానంలో ఉన్న శని కారణంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యాపార భాగస్వాములకు ఇంట్లో కేతువు ఉండడం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతారన్నమాట. స్పష్టంగా కమ్యూనికేషన్స్, వ్యాపార నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయండి. మీ ఆశయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుంటే కనుక మీ రెండో ఇంట్లో శని ఉండడం ఆర్థిక క్రమశిక్షణకు అర్థం పడుతుందన్నమాట. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రేపటి రోజున కొంచెం చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాహు మీ లగ్నంలో ఉండడం వల్ల కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఆందోళనలు, మానసిక గందరగోళం ఏర్పడవచ్చు. ఇంట్లో గురువు ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మితిమీరిన పని కారణంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరక శ్రమ మరియు సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ముఖ్యం. మధ్యాహ్నం తర్వాత మీ జీవితంలో ఉత్సాహాన్ని ఒక సరైన దిశలో ఉపయోగించుకోవాలి. వివాహితులకు 7వ ఇంట్లో కేతు ఉండడం వల్ల కొంచెం సవాలుగా ఉంటుంది. మీ భాగస్వామ్యంతో లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని కోరుకుంటారు. కానీ రోజువారీ విషయాల్లో చిన్నపాటి దూరం అనేది అపార్థాలు తలెత్తవచ్చు. అయితే 9వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు భాగస్వాములకు మద్దతు ఇచ్చే స్థానం మీ వైవాహిక జీవితానికి అదృష్టాన్ని, మాధుర్యాన్ని అందిస్తుంది. ఈరోజు మీ భాగస్వామితో కూర్చొని మీ అంచనాల గురించి బహిరంగంగా మాట్లాడడం మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం మీరు మరింత బలాన్ని ఇస్తుంది. విద్యార్థులకు ఈరోజు అద్భుతమైన ఏకాగ్రత కూడా లభిస్తుందండి. 10వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు మీ కఠినమైన సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకునేలాగా చేస్తాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మీ కృషికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి నిబద్ధతతో పని చేస్తుందన్నమాట. 3వ స్థానంలో చంద్రుడు మారడం వల్ల మీ అభ్యాసం చాలా వేగంగా కూడా సాగుతుందండి. ప్రేమికులకు ఈరోజు 9వ ఇంట్లో అదృష్టం కారణంగా సంబంధంలో ఆనందం, మాధుర్యం అవుతుంది. మీ ప్రియమైన వారితో కలిసి ఒక చిన్ననాటి విహార యాత్ర లేదా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకోవచ్చు. 7వ ఇంట్లో కేతువు ఉన్నందున మీ ప్రేమను నిస్వార్థంగా వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుందన్నమాట. రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ఏదైనా సరే అంటే చిన్నపాటి ప్రయాణాలు లేదా క్లయింట్స్ మీటింగ్స్ విజయవంతం అవుతాయండి. లావాదేవీల విషయంలో నిన్నట్లాగే 2వ స్థానంలో శని కారణంగా జాగ్రత్త అవసరం. మీ పోటీదారులకు మీరు శక్తివంతంగా ఎదుర్కొనగలుగుతారు. నూతన సాంకేతికతను ఉపయోగించి మీ వ్యాపారాన్ని పెంచడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుంటే కనుక మీ 9వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు మరియు సూర్యుడు మీ ఆర్థిక అదృష్టాన్ని పెంచుతాడండి. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఖర్చులు స్థిరంగా ఉంటాయి. అయితే మీ కష్టార్జితం వృత్తిపరమైన విజయాల రూపంలో మీకు తిరిగి వస్తుంది. శని మీ రెండో ఇంట్లో ఉన్నందున డబ్బు విషయంలో ఎలాంటి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా మీరు చురుకైన 3వ ఇంట్లో ప్రభావం ఉండడం వల్ల ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు. శారీరక శ్రమ లేదా వ్యాయామం ఈ రోజు మీకు చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. రేపటి రోజున ఉద్యోగస్తులకైతే కొన్ని చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా జీవితం చాలా సాఫీగా కూడా ఉంటుందన్నమాట. ఆరోగ్యపరంగా కొంచెం చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అవి పూర్తిగా పెద్ద ఆరోగ్య సమస్యలుగా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే మీకు మంచిగా ఆరోగ్యవంతంగా మీరు తయారవుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మంగళవారం కాబట్టి పూజలు చేయడం వల్ల, అలాగే గురు స్తోత్రాలు పఠించడం మంచిది. పేదలకు, బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడం వల్ల గురువు అనుగ్రహం లభిస్తుందండి. పసుపు రంగు వస్తువులు అంటే పప్పు, పసుపు వస్త్రాలు దానం చేయవచ్చు. మీ గురువులను, పెద్దలను గౌరవించడం వల్ల గురువు ప్రసన్నుడు అవుతాడనమాట. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని అలవరుచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరమని కూడా చెప్పుకోవచ్చు. జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తిలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేయడం ముఖ్యం. మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపడం, వారి అవసరాలను తీర్చడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయని చెప్పుకోవచ్చు. ఎల్లప్పుడూ సత్యం పలకడం, నిజాయితీగా ఉండడం గురువుకు ప్రీతికరమైనది. రేపటి రోజున మకర రాశి వారికి మీ కుటుంబ జీవితం ఆనందంగా, ఉల్లాసంగా గడుస్తుందండి. ఇంట్లో అందరితో సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. చిన్న వాదనలు ఉన్నా కూడా అవన్నీ త్వరగా సమసిపోయి ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి.
పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలంటే ఈరోజు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిదండి. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వారి అవసరాలకు తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉంటుంది. బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. మీ తెలివితేటలు, కష్టపడే స్వభావం మీరు మంచి గుర్తింపును తెస్తాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. టీం వర్క్తో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ కెరీర్ పురోగతిని సాధించడానికి ఇది మంచి సమయం. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉండబోతుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి లాభాలు ఆర్జిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవచ్చండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి కూడా మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగించండి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయండి. ఆర్థిక స్థితి మీ రోజు మెరుగుపడుతుంది. ఊహించని ధనలాభం ఆకస్మికంగా వస్తుందన్నమాట. పాత అప్పులు తీరుస్తారు. పొదుపు చేయడానికి ఇది మంచి సమయం. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం గురించి ఆలోచించండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. మీ కృషి వల్ల ఆర్థికంగా స్థిరపడతారు. ఆరోగ్యం విషయానికి వస్తే కనుక ఈరోజు మీరు చాలా చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారు. రోజంతా చురుకుగా ఉంటారు. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుందండి. అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తాయి. పెద్దల ఆమోదంతో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా విజయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అండగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా కూడా ఉండబోతుంది. ఆనందంతో ఎప్పుడు కూడా సంతోషంగా మీ జీవితాన్ని అయితే గడపబోతున్నారనమాట. ఈ యొక్క మకర రాశి వారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయండి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కెరీర్లో పురోగతి సాధిస్తారు. పదోన్నతి అవకాశాలు కూడా లభిస్తాయి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు మరియు గులాబీ రంగు అండ్ ఎరుపండి. అలాగే కలిసి వచ్చే సంఖ్య 2, 5, 9 అనమాట. తూర్పు ఉత్తర దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరం. ఒకవేళ మిగతా దిక్కుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే కనుక తగు జాగ్రత్తలు పాటించండి. హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ ధరించడం వల్ల అతివేగం ఎప్పటికీ కూడా పనికిరాదని కూడా గుర్తుపెట్టుకోండి. నిదానంగా వెళ్ళండి. ప్రశాంతమైనటువంటి ప్రయాణాన్ని చేయండి. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.